జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 53వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. వారి యొక్క కార్యకర్తలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజులు ఘనంగా నిర్వర్తించారు. సో అక్కడ దాకా బాగానే ఉంది. కానీ వైసీపీలోని తీవ్రమైన వివాదాస్పదాలు వర్గపోరు బాగా బయటపడ్డాయి ఈరోజు ప్రత్యేకించి. దానివల్ల వైసీపీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా చీలికలుగా విడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ పార్టీలోని మిక్స్డ్ కులాలు ఉన్నాయన్నమాట. అటు కాపులు కావచ్చు, అదేవిధంగా ఇటు రెడ్లు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు. ఈ మిక్స్డ్ కులాలు ఉన్నాయి. ఈ మిక్స్డ్ కులాల్లోని కొంతమంది క్రిస్టియన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ వారు సపరేట్గా వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటుంటే, ఓబీసీ తరపు ఉన్న వాళ్ళైతే వాళ్ళు సపరేట్గా సంబరాలు చేసుకుంటున్నారు. సో దీంట్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది బయటపడుతుంది చాలా నియోజకవర్గాల్లోని. ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది బయటపడడం వల్ల ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో క్యాస్ట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయన్నమాట. క్యాస్ట్లని ఎక్కువ బాగా రెచ్చగొట్టడంతో మా నాయకుడు అని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఈ వర్గపోరు అనేది బయటపడ్డది. అది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీకి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు మా వ్యక్తి, మేము చేస్తాం, మీరు ఎలా చేస్తారని చెప్పేసి వర్గపోరు ఎక్కువైందంట. విభేదాలు కూడా వచ్చినాయి అంట. సో ఈ బర్త్డే చేసినప్పుడు కూడా మేమే చేస్తాం, మీరే మా దగ్గర రావాలని చెప్పేసి ఒకరికొకరు మాట పెరిగినట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈరోజు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లోని ఇదంతా కూడా రాజకీయ భవిష్యత్తుకి భంగం వాటిల్లుతుంది అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని ఇటువంటి వర్గపోరు ఉండకూడదు. వర్గపోరు ఉంటే కనుక ఎవరికాలు విడిపోయి రేపు వేరే పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయి మళ్ళీ వర్గం యొక్క గర్వం పెరిగిపోయి వర్గం మీద వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి దీని అందరూ కూడా కంట్రోల్ చేసి నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కూడా పెద్ద ఎఫెక్టే. సో రీసెంట్లీగా మనం చూసుకున్నాం, పిఠాపురంలో కూడాను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లలకు కూడా అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ నేర్పిస్తున్నారు, ఇది అన్యాయం, మీరు చదువుకున్న వ్యక్తే కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట. కులాల గురించి మీరు రెచ్చగొట్టడం ఏంటని. సో ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కులం మీద ఎక్కువ బేస్ అవుతున్నారు. మా కులం అంటే మా కులం, మా కులం అంటే మా కులం అని చెప్పేసి బేస్ అవుతున్నారు తప్పించి సమానంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కోసం ఎవరు కూడా ఆలోచించట్లా. మా కులం నాయకుడు, మా వర్గం అని కొట్టుకు చేస్తున్నారు తప్పించి మా ప్రాంతం అభివృద్ధి కోసం అందరూ కట్టుదిట్టంగా మేము కలిసి పనిచేస్తాం, కలిసి ఉంటాం అనట్లేదు. సో ఇప్పుడున్న ట్రెండ్ అలా నడుస్తుందన్నమాట. ఎప్పుడైతే 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం నడిచిందో ఈ 5 సంవత్సరాల్లోని ఈ కులం ప్రస్తావన ఎక్కువైందన్నమాట. దాంతో ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కులం ఆలుగు అన్నట్టుగా ప్రజలు కూడా ఇడిపోయి ఓట్లు చీలిపోయాయి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మొన్న. ఒకవేళ ఈ కులాల వారీగా ఇడిపోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కంపల్సరీ గెలిచేవారు అన్నమాట. సో ఈ విధంగా అయితే వైసీపీలోని ఈ కులాల పోరు నడుస్తుంది. ఈ వివాదాస్పదాలు మరి తగ్గించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఇదంతా కూడా మంచి జరుగుతుంది. లేకపోతే మళ్ళీ ఇంటికి పరిమితం అయిపోతారు ఆయన. కూటమి మళ్ళీ కొప్పెత్తిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చూసినా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే దీని మీద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.